నమస్కారం ప్రజలరా. ఎంఎస్ ధోని కెప్టెన్ కూల్ అని చెప్పుకుంటాం, మనం ఇండియాకి ట్రోఫీలు గెలిపించిందని చెప్పుకుంటాం. కానీ అదే వ్యక్తి ఎంఎస్ ధోని ఈరోజు వందలాది ప్రజల ప్రాణాలు తీసేయడంలో ఆయన కూడా భాగం పోషించిందని మీ అందరికి కూడా గుర్తు చేస్తున్నాం. మళ్ళీ ఒకసారి చూస్తున్నాం మనం, కొంతమంది నాన్వేషన్ లాంటి వాళ్ళు వీళ్ళు క్వశ్చన్ చేసినా కానీ పెద్ద పెద్ద వాళ్ళని క్వశ్చన్ చేయట్లేదు. నిన్ననే మనం చెప్పినాం, విరాట్ కోహ్లీ కూడా ఒక ముఖ్య పాత్ర పోషించిండు బెట్టింగ్ ప్రమోషన్ లో, ఆయన పైన కూడా కఠినంగా చర్యలు తీసుకుందామని అనుకున్నారు. కానీ దానికన్నా పెద్ద ఏనుగు ఇక్కడ ఎంఎస్ ధోని. విరాట్ కోహ్లీ అని క్రికెటర్ ఎంపీఎల్ అనే ఒక యాప్ ని ప్రమోట్ చేస్తే, ఇక్కడ ఎంఎస్ ధోని గారు మాత్రం ఎన్ని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయాలో అన్ని వేసేసిండు. చిన్న ఎగ్జాంపుల్, డ్రీమ్11 అని ఇది ఒకటి క్రికెట్ కి సంబంధించిన బెట్టింగ్ యాప్ ఇది. ఇక విన్జో అనే ఒకటి, దీంట్లో అయితే మల్టిపుల్ గేమ్స్ ఉంటాయి, అవి ఉంటాయి. ఇంకేదేదో దీని పేరు కూడా నాకు తెలియదు, పత్తలాడే బెట్టింగ్ యాప్స్. ఇట్లా వందల మంది ప్రాణాలు తీసుకుట్ల భాగమైన మిస్టర్ ఎంఎస్ ధోని గారి పైన కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్తేనే వింటరు అని ప్రభుత్వం అనుకొని వాళ్ళ పైన కేసులు బుక్ చేసినప్పుడు, ఎంఎస్ ధోని అనే వ్యక్తి ఆయన వాళ్ళ టీం ఓడిపోయినా సరే ఆయన బ్యాటింగ్ ఒక్క ఓవర్ వచ్చినా చాలు అన్నట్టు ఎదురు చూసే ఫ్యాన్స్ ఉన్న ఎంఎస్ ధోని గారు చెప్తే వినరు అనడం అపోహ. ఎంఎస్ ధోని గారికి ఎడ్యుకేటెడ్ ఫ్యాన్స్ ఉంటారు, అన్ఎడ్యుకేటెడ్ ఫ్యాన్స్ ఉంటారు. ఎడ్యుకేటెడ్ ఫ్యాన్స్ కొంచెం ఆలోచిస్తారు, అన్ఎడ్యుకేటెడ్ ఫ్యాన్స్ కొంచెం ఆయన చెప్పింది చేసేస్తారు. అట్లా ఉంటారు ఏ వ్యక్తికైనా సరే. సో ఆయన ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి ఇది చేసుకుంటా వందల కోట్లు. చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ అనుకుంటే మనం అనుకోవచ్చు వాళ్ళకు పైసలు సరిగా రావేవో, ఎవరికైనా ఆశ ఉంటది, కారు కొనాలా బంగ్లా కొనాలని ఆశ ఉంటది, పైసల కోసం 5 లక్షలు 10 లక్షల కోసం ఆశపడి వాళ్ళు ఏం చేస్తారు, ప్రమోషన్ చేస్తారని అనుకోవచ్చు. కానీ ఒక నార్మల్ ప్రమోషన్, బెట్టింగ్ ప్రమోషన్ కాదు, నార్మల్ ప్రమోషన్ చేస్తే కోట్లలో వచ్చే ఎంఎస్ ధోని గారు బెట్టింగ్ ప్రమోషన్ చేస్తే ఎన్ని వందల కోట్లు బెట్టింగ్ ప్రమోషన్స్ కోసం తీసుకునేది మనం అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అంటే వీళ్ళు క్రికెట్ ఆడాలా, వాళ్ళని మనం అభిమానించాలా? ఇప్పుడు ఎంఎస్ ధోని గారు ఉన్నారు, ఆయన క్రికెట్ ఆడితే అభిమానిస్తాం, ఆయనకు సపోర్ట్ చేస్తాం, ఇది చేస్తాం. కానీ వాళ్ళు మాత్రం మన గురించి రిటర్న్ లో ఏం ఆలోచించరు. వాళ్ళు బెట్టింగ్ యాప్స్, డ్రీమ్11 అనుకుంటా, విన్జో అనుకుంటా, పత్తలాడ యాప్, ఇవేవేవో బెట్టింగ్ యాప్స్ ఇది చేసుకుంటా వందల కోట్లు వాళ్ళు తీసుకుంటా వందల మంది ప్రాణాలు మీ కుటుంబాలలో పోతున్నాయి. అంటే ఇంకా వాళ్ళ పైన మీకు ఏ రకమైన అభిమానం వస్తుంది? ఎందుకు అభిమానం? రూపాయి పనికిరాని అభిమానం, పానం తీసుకునే అభిమానం మీకెందుకు వాళ్ళ పైన? ఆయన మంచోడైతే మనకేం ప్రాబ్లం లేదు, కానీ పేదల ప్రజలు పోతాయనే ఒక సెన్స్. ఆయన చదువుకోలేనోడైతే కాదు, మంచి చదువుకున్నోడే, రైల్వేలో పనిచేసినోడు, తర్వాత క్రికెటర్, తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో పేరు తెచ్చుకున్న వ్యక్తి. అంటే ఎన్నో దేశాలు తిరిగి ఎంతో మంది ప్రజలతో ఇంటరాక్ట్ అయి ఉంటాడు, ఆయనకు ఎంతో నాలెడ్జ్ ఉంటుంటది. బెట్టింగ్ యాప్స్ ప్రమాదకరం, బెట్టింగ్ వీని పైసలు వస్తుందంటే ఆ పైసలు నాకు ఇస్తుందంటే, వందల కోట్లు నాకు ఇస్తుందంటే వాడు ఎంతమంది పేదల పొట్టల మీద కొడతాడని ఆలోచన ఎంఎస్ ధోని గారికి ఖచ్చితంగా వస్తుంది. వచ్చినా కానీ ఎవరు చచ్చిపోయినా ఏం పర్లేదు, నాకు వందల కోట్లు రావాలని ఆలోచన ఉన్నప్పుడు మాత్రమే కదా ఆయన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసింది. మరి ఈరోజు అలాంటి వ్యక్తికి మీరు అభిమానిస్తే మీ ఇంట్లో ప్రాణాలు పోతున్నాయి కానీ తప్ప వాళ్ళ ఇంట్లో ఏమైనా అవుతుందా? మరి ఇది పక్కన పెడితే చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ పైన కేసు పెట్టిన తెలంగాణ గవర్నమెంట్ ఎంఎస్ ధోని గారి పైన కూడా కేసు పెట్టాలి. ఎందుకంటే ఎంఎస్ ధోని గారు యాడ్స్ చూసి తెలంగాణలో కూడా ఎంతో మంది విన్జో, డ్రీమ్11, పత్తలాడ యాప్స్ ఎన్నో ఇన్స్టాల్ చేసుకున్నారు. కాబట్టి ఎంఎస్ ధోని గారి పైన కూడా కేసు పెట్టి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే బ్యాన్ అయిన తెలంగాణలో ఏ రకమైన గ్యాంబ్లింగ్ యాప్స్, ఏ రకమైన పైసలకి సంబంధించిన గ్యాంబ్లింగ్ ఏదైనా సరే తెలంగాణలో బ్యాన్ అయ్యి, ఆంధ్రప్రదేశ్ లో కూడా. సో ఇవేందో అట్లున్నా కూడా ప్రమోషన్ చేసారు కాబట్టి ఆ యాడ్స్ ఇక్కడ కూడా ప్లే అయినాయి కాబట్టి ఆయన పైన కఠినమైన చర్యలు తీసుకొని ఆయన తీసుకున్న రెమ్యునరేషన్ లాక్కొని పేద ప్రజలకు ఆదుకోవాలి, చచ్చిపోయిన వాళ్ళకి అండగా ఉండాలి. ఇసుంటోళ్లను మళ్ళా ఒకసారి ఇంకెవరైనా ప్రమోషన్ చేయాలంటే భయపడాలంటే ఇలాంటి పెద్ద ఏనుగులని పట్టి బొక్కలు తోయాలి.